ఆక్వా రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే నిబంధనలు లేకుండా ₹50 విద్యుత్ని ఆక్వా రైతులకు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారం కోట్ల ఫంక్షన్ హాల్లో జరిగిన ఆక్వా రైతుల సదస్సుకి చీఫ్ గెస్ట్గా రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. ఆక్వా సాగు రంగంలో పశ్చిమ గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. నెలకి 4 రోజుల పాటు ఆక్వా కల్చర్ అభివృద్ధికి ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ని డిప్యూటీ స్పీకర్ అభినందించారు. 3 దశాబ్దాలుగా కంటిన్యూస్గా ఎగ్జిబిషన్లు అరేంజ్ చేస్తూ రైతుల్ని వివిధ ఈ పరిశ్రమకు సంబంధించిన ఫీడ్ సప్లయర్స్ కావచ్చు, హ్యాచరీ వాళ్ళు కావచ్చు, రకరకాల మెడిసిన్స్ మొత్తం అందరినీ ఒక చోటకి తీసుకువచ్చి వ్యాపారంలో మెలకువలు వేరే చోట్ల జరుగుతున్న ఎలా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది అనేది అందరికీ తెలియజెప్పే ఉద్దేశంతో ఇటువంటి ఇంటరాక్షన్లు అనేది చాలా అవసరం. అలాగే నేను ఇంతకుముందు ఒక 4 సార్లు నజీర్ గారి ఈ కార్యక్రమాల ఎగ్జిబిషన్స్లో పాల్గొనడం జరిగింది. ఉత్తమ రైతుల్ని అలాగే ఈ పరిశ్రమలో అత్యున్నత అభివృద్ధి సాధించిన వాళ్ళని ప్రోత్సహించే విధంగా కూడా వాళ్ళందరికీ కూడా పురస్కారాలు అందజేయటం కూడా చాలా